నా స్నేహితులారా, God is going to remove all your burdens this month దేవుడు ఈ నెలలో మీ భారములన్నీ కూడా తొలగించనయ్యున్నారు, and give you rest మీకు విశ్రాంతిని అనుగ్రహించనయ్యున్నారు. as you come to Jesus. మీరు యేసు చెంతకు వచ్చుచూ ఉండగా, Matthew 11:28 says so. మత్తయి సువార్త 11:28 ఇలాగున తెలియజేస్తోంది. The Lord told me ప్రభు నాకేమని చెప్పారంటే, that this year will be a year of rest for His servant. ఈ సంవత్సరం తన సేవకులకు విశ్రాంతి కలిగే సంవత్సరం అని సెలవిచ్చి ఉన్నారు. All the battles that they have been fighting, వారు చేయిచూ ఉన్న పోరాటములన్నీ, all the obstructions that they have been facing, వారు ఎదుర్కొంటూ ఉండి ఉన్న ఆటంకములన్నీ will be removed by the Lord, ప్రభువు చేత తొలగించబడనయున్నవి. and they'll be given rest. వారికి విశ్రాంతి అనుగ్రహించబడుతోంది. Rest to do God's will. దేవుని చిత్తమును జరిగించుట కొరకైన విశ్రాంతి అనుగ్రహింప చేయబడుతోంది. This promise, ఈ యొక్క వాగ్దాన వచనము, come unto me all ye that labor and are heavy laden, I will give you rest, is given to God's servants and God's people. ప్రయాసపడి భారం మోయిచు ఉన్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేతుననే ఈ వాగ్దానం దేవుని పిల్లలకు, దేవుని సేవకులకు ఇవ్వబడింది. If you read verses 29 and 30, 29-30 వచనములు మీరు చదివినట్లయితే, the Lord says, ప్రభు ఈ రీతిగా చెప్పి ఉన్నారు, take my yoke upon you, నా యొక్క కాడిని మీ మీద తీసుకొనండి, take my burden upon you. నా యొక్క భారమును మీ మీదకు తీసుకొనండి. It will be light and easy for your life when you take my burden, the burden of Jesus upon you. యేసు